నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్‌లీ నాన్ పొలిటికల్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ వీడియో. అందరికీ ఉపయోగపడే పనికొచ్చేటువంటి కంటెంట్. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా సుమారుగా 3,00,00,000 మంది స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఈ 3,00,00,000 మంది భవిష్యత్తును, వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళ ఇంట్లోని సంతోషాన్ని శాసిస్తున్న ఒకే ఒక్క మ్యాజికల్ నంబర్ 35. ఎస్, 35. 34 మార్కులు వస్తే, 34 మార్క్స్ వస్తే నువ్వు సమాజం దృష్టిలో వేస్ట్. అదే 35 వస్తే నువ్వు సక్సెస్. కానీ ఒక ఇన్వెస్టిగేటివ్ అనలిస్ట్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఈ 35 పాస్ మార్క్స్ అనే నంబరు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇది ఎందుకు 35? మన విద్యాశాఖ జీవోస్లో దీనికి ఉన్న లీగల్ అథెంటిసిటీ ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, స్పేస్లోకి రాకెట్లు పంపిస్తున్నా, ఈ 35 మార్క్స్, ఈ 35 మార్కుల బానిసత్వపు గీతని మనం ఎందుకు దాటలేకపోతున్నాం? ఇతర దేశాల్లో ఎలా ఉంది ఈ 35 మార్క్స్ పాస్ మార్క్సా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఎంతటి భ్రమలో బతికిస్తుందో ఈ వీడియోలో సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటి 35 మార్క్స్ కథ? హిస్టారికల్గా మనం చూసినట్టయితే ఈ సబ్జెక్ట్ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం చారిత్రాత్మక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ని కొంత పరిశీలించవలసిన అవసరం ఉంది. 1854లో బ్రిటన్ పార్లమెంట్ వుడ్స్ డిస్పాచ్ అనే విద్యా విధానాన్ని, పాలసీని ఇండియాకి డంపింగ్ చేశారు, ఇండియాకి పంపించారు, ఇంప్లిమెంట్ చేశారు. దీని ఆధారంగా 1857లో ముంబై, కలకటా, చెన్నైలో మొదటిసారిగా యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్లో ఎగ్జామ్స్ నిర్వహించే బాధ్యతను లార్డ్స్ కానింగ్ పర్యవేక్షణలో ఉన్నటువంటి కమిటీకి అప్పజెప్పారు ఆ రోజుల్లో. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అప్పట్లో బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో ఈ పాస్ మార్క్స్ 65%గా ఉండేటిది. అయితే భారతీయులకు ఈ ఎగ్జామినేషన్ ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు, పెట్టినప్పుడు బ్రిటిష్ అధికారులు ఒక జాత్యహంకార, అంటే రేషియల్ సుపరియారిటీ నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే బ్రిటిష్ పాలకులు ఏమనుకున్నారంటే, వాళ్ళ ఆలోచన విధానం నేను అసెస్ చేస్తున్నా. భారతీయులు మనతో సమానంగా చదవలేరు, వాళ్ళు మెదడు మనకంటే తక్కువ ఉంటుంది, కాబట్టి మన పాస్ మార్కుల్లో సగం ఇస్తే సరిపోతుంది అని వాళ్ళ ప్రీఫిక్స్డ్ మైండ్ ఫిక్స్ చేసుకున్నారు. అలా 65లో సగం అంటే 32.5% పాస్ మార్క్గా డిసైడ్ చేశారు. ఆ తర్వాత కాలంలో ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండటం కోసం ఈ 32.5ని రౌండ్ ఫిగర్ చేసి 33%, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా దాన్ని ఇంకా కంఫర్టబుల్గా ఉండటం కోసం 35% పాస్ మార్క్స్గా అప్పట్లో ఫిక్స్ చేశారు. అంటే మనల్ని తక్కువగా చూస్తూ మన బ్రెయిన్ని వీళ్ళు ఈ విధంగా ఫిక్స్ చేశారు. అయితే ఈ 35 మార్క్స్ రూల్ అనేది అప్పటి నుంచి వచ్చింది. ఇక నెక్స్ట్ పాయింట్, టెక్నికల్ అండ్ లాజికల్ ఫెయిల్యూర్ కూడా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు దీని వెనక ఉన్నటువంటి టెక్నికల్ అండ్ లాజికల్ బ్లండర్స్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే, ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను కొలవటానికి బ్లూమ్స్ టాక్సోనమీ అని, లేదా ఒక సైంటిఫిక్ అసెస్మెంట్ మెథడ్స్ వాడుతుంటారు. అది వాడుకలో ఉన్నటువంటి ప్రక్రియ. దీని ప్రకారం ఒక విద్యార్థి సెక్టార్లో క్వాలిఫై అవ్వాలి అంటే కనీసం 50% నాలెడ్జ్ లేదా అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి. కానీ మన దేశంలో టెక్నికల్గా ఏం జరుగుతుందో చూడండి. ఒక స్టూడెంట్ 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో 35 మార్కులు తెచ్చుకున్నాడు అని అంటే 35%. దాని అర్థం ఏంటి? అతనికి ఆ సబ్జెక్ట్లో 65% విషయాలు తెలియవు అనే. అంటే 65% సిలబస్ తెలియని ఒక వ్యక్తికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యావు, నువ్వు పై చదువులకి అర్హుడివి అని మనం ఆథరైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టే కదా. ఇది అంత కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి. ఈ 35% మాత్రమే నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఇంజనీర్ బిల్డింగ్ కడితే
అది కరెక్టా? 35% మాత్రమే మార్కులుండి పాస్ అయినటువంటి ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే అది కరెక్టేనా? ఐయామ్ జస్ట్ ఆస్కింగ్. ఈ లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల ఈరోజు మన దేశంలో డిగ్రీలు పూర్తి చేసినటువంటి లక్షలాది మంది యువతకు ప్రాక్టికల్ స్కిల్స్ లేక నిరుద్యోగులుగా ఉండిపోయారు, మారుతున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఇక నా మూడో పాయింట్, లీగల్ ప్రాస్పెక్టివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇనర్షియా గురించి ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి దీనికి లీగల్ బ్యాకింగ్ ఏమైనా ఉందా? అది విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఒక ప్రొఫెషనల్గా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఆర్టీఈ అంటారు, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఎక్కడా కూడా 35 మార్క్స్ వస్తేనే మేధావి అని ఎక్కడా ఏ చట్టంలో ఏ ఆర్టికల్లో చెప్పలేదు. ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇనర్షియా అంటే అడ్మినిస్ట్రేటివ్ జాప్యం మాత్రమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన విద్యా బోర్డులు అంటే సిబిఎస్ఈ లేదా స్టేట్ బోర్డ్స్ పాత బ్రిటిష్ రూల్స్ బుక్స్లోని కట్ ఆఫ్ మార్కులను మార్చటానికి బద్దకించి అదే పద్ధతిని కంటిన్యూ చేస్తూ వచ్చాయా? అంతే అయి ఉండొచ్చు, అంతే కదా మరి. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన డేటాని గమనించాలా. భారతదేశంలో కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటీస్ లేదా ఐఐఎంఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే అక్కడ పాస్ మార్క్స్ 35% ఉండవు. అక్కడ రిలేటివ్ గ్రేడింగ్ లేదా కనీసం 40% నుంచి 50% కట్ ఆఫ్స్ ఉంటాయి. కానీ మన మాస్ జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రం ఇప్పటికీ కూడా ఈ పాత 35 మార్కుల బానిసత్వపు ఆలోచననే కొనసాగించవలసిన అవసరం ఎందుకుంది? అయితే నేను ఇంకా విశ్లేషణ చేస్తాను, గ్లోబల్ డేటా కంపేర్ చేస్తాను. అంటే ఏ దేశాల్లో ఎలా ఉంది ఇది కూడా అవసరం తెలుసుకోవాలి. ఇండియాలో 33% లేదా 35% ఫిక్స్డ్ మార్క్స్ అంటే ఒక బట్టి పద్ధతి. అదే ఫిన్లాండ్ మార్కుల సిస్టమే లేదు, స్కిల్స్ ప్రగతి ఆధారిత గ్రేడింగ్ ఉంది. జపాన్ కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ, అంటే అప్లికేషన్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ ఫోకస్ ఉంటుంది అక్కడ. ఇక ప్రధానంగా అమెరికా చూసినట్టయితే యుఎస్లో డిగ్రేడ్ అంటే కనీసం 60 నుంచి 65% అంటే కంటిన్యూస్ అసెస్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ప్రధానంగా డెవలప్డ్ కంట్రీస్లో. ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ఫిన్లాండ్లో అసలు 10వ తరగతి వరకు 10th క్లాస్ వరకు ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఈ 35 మార్కుల టెన్షను ఏం లేదు. జపాన్లో కనీసం 60% వస్తేనే పాస్ అంటారు. కానీ అక్కడ పరీక్షల బట్టి పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్గా ఉంటాయి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం అనేది వాస్తవం. మన దేశంలో మాత్రం కేవలం 35 మార్కుల కోసం విద్యార్థులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చదివిస్తూ రుబ్బిస్తూ ఈ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో కార్పొరేట్ వ్యవస్థ మనకు తెలుసు. వాళ్ళలోని క్రియేటివిటీని మనం చంపేస్తున్నాం కదా, క్రియేటివిటీని పెంచాలి కదా, అది నా ఆవేదన. ఈ 35 మార్కుల బెంచ్ మార్క్ అనేది విద్యార్థుల నాలెడ్జ్ని పెంచడానికి ఉండాలి కదా, కేవలం ఫిల్టర్ చేసి ఎలిమినేట్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు. క్రియేటివిటీ పెరగాల, పెంచే విధంగా వ్యవస్థ ఉండాలి. సో నేనేమంటానంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఎన్ఈపి ఇప్పుడు సిస్టంలో కొన్ని మార్పులు వస్తున్నప్పటికీ మైండ్ సెట్ ఇంకా మారాల్సిన అవసరం ఉంది. ఈ 35 మార్కులు రాగానే లైఫ్ సెటిల్ అయిపోతుందని, పాస్ అయిపోయాడని సంబరపడటం ఎంత కరెక్ట్ కాదో, 34 మార్కులు రాగానే జీవితం అంతా అయిపోయింది, అయ్యో 34 మార్కులు వచ్చింది పాస్ కాలేదు అని డిప్రెషన్కు లోన్ అవటం, ఆత్మహత్యలు లాంటివి చేసుకోవటం, అంటే ఇబ్బందికరమైన పరిస్థితికి ఫీల్ అవటం కూడా తప్పు. ఎందుకంటే ఈ 35 అనే నంబర్ ఒక సైంటిఫిక్ నంబర్ కాదు. మనల్ని తక్కువ చేసి చూసేటందుకు అప్పట్లో వాళ్ళు చేసిన తప్పుడు లెక్క బెంచ్ మార్క్ 35. మీ పిల్లలకు లేదా మీకు లేదా మీ తెలిసిన వాళ్ళకి 35 మార్కులు వస్తే అది కేవలం ఆ ఎగ్జామ్లో పాస్ మాత్రమే, నాలెడ్జ్లో కాదు. అసలైన నాలెడ్జ్ స్కిల్స్లో ఉంటుంది. ఈ డేటా ఆధారిత విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? మన దేశంలో ఈ 35 మార్కుల కట్ ఆఫ్ సిస్టమ్ని పూర్తిగా రద్దు చేసి గ్లోబల్ స్టాండర్డ్స్ తేవాలా వద్దా? మీ కామెంట్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేయండి.
తెలియచేయాలంటే ఈ వీడియోని మీకు అందరికీ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.